శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు కుజకేతువుల వల్ల కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాం. తర్వాత శనికేతువుల వల్ల కూడా ఇబ్బంది పడ్డాం. శనికేతువుల వల్ల రేపు వచ్చే 13వ తారీఖు వరకు కూడా శనికేతువుల వల్ల ఉపద్రవాలు, రకరకాలైన ఉపద్రవాలు, వరదలు, భూకంపాలు, సమస్యలు, నీటి కాలుష్యాలు, రకరకాలైన వ్యాధులు, ఎవరు రక్షించుకోలేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా కుజకేతువులు, శనికేతువులు, శని వక్రించిన శని, మరి కుజుడు కంజలో ఉన్న కుజుడు, మరి మీనంలో ఉన్న శని వల్ల వచ్చినాయి. అయితే ఈ శని రేపు వచ్చే 13 దాకా ఉంటున్నాడు. కుజుడు రేపు వచ్చే 13 దాకా ఉంటున్నాడు. కానీ శని మాత్రం నవంబర్ 27వ తారీఖు వరకు మీనంలో శని వక్రించున్నాడు. ఇట్లా శని వక్రించి ఉండటం వల్ల దేశానికి, ప్రజలకు, కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని సమస్యలు, కష్టాలు, బాధలు బాగా ఎక్కువగా ఉంటాయి. వాటిని గురించి మనం ఇప్పుడు ముందుగా చెప్పుకుందాం. కర్కాటక రాశికి అధిపతి ఎవరంటే చంద్రుడు. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అయితే మరి 7వ తారీఖు చంద్రగ్రహణం. కర్కాటక రాశికి అధిపతి ఎవరు? చంద్రుడు. మరి కర్కాటక రాశి చాలా గొప్పది అని అందరూ చెబుతూ ఉన్నారు. కర్కాటక రాశికి ఎదురు లేదు అని చాలామంది అంటూ ఉన్నారు. కర్కటస్య నిశాకర. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అయినందువల్ల సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చినప్పుడు కర్కాటక రాశికి ఖచ్చితంగా సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు, వ్యాధులు, చెప్పుకోవడానికి చేతగానటువంటి పరిస్థితుల్లో పడిపోయి దాదాపు మైండ్ ఖరాబ్ అయిపోయే పరిస్థితులు కూడా ఈ కర్కాటక రాశికి ఈ చంద్రగ్రహణం వల్ల, నవంబర్ 27 వరకు శని వక్రించిన శని, మీనంలో ఉన్నటువంటి శని వల్ల సమస్యలు, చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు రావడానికి అవకాశం బాగా ఎక్కువగా కనపడుతుంది. ఈ రాశికి చెప్పాలి అంటే మరి శుక్రుడు, బుధుడు 2 గ్రహాలు తప్పితే ఏ గ్రహం కూడా సరిగా లేదు. కాబట్టి గోచార రీత్యా కూడా పూర్తిగా ఈ కర్కాటక రాశికి బాగాలేదు. అయితే ఈ కర్కాటక రాశికి చంద్రగ్రహణం వల్ల చెప్పుకోలేనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే షుగర్ వ్యాధి ఉన్నా, షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉన్నా ఏమాత్రం అజాగ్రత్త పడకూడదు. కిడ్నీ కానీ, మరి లివర్ కానీ, హార్ట్ కానీ ఎక్కడ ఏ రకమైన దెబ్బతీస్తుందో మనం ఎవరు చెప్పుకోలేము. జాగ్రత్త పడమని చెబుతున్నా. డాక్టర్లు ఏం చెబుతున్నారు? షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి మరి కిడ్నీ, లివరు, హార్టు ఇవన్నీ కూడా చూపించుకోమని చెబుతున్నారు. అదే కాదు, నరాల వల్ల మరి పెరాలసిస్ వచ్చే లక్షణాలు కూడా ఉంటాయి. ఇటువంటి సమస్తమైన వ్యాధులు రావడానికి ఈ సమసప్తకమైనటువంటి శని కుజుల వల్ల, తర్వాత చంద్రగ్రహణం వల్ల ఈ కర్కాటక రాశికి చెప్పటానికి వీలుగానటువంటి బాధలు, అనారోగ్యాలు. ఈ అనారోగ్యానికి స్థిమితం అనేది లేదు. ముందు నీ ఇష్టదైవాన్ని పూజించడమే కాక నీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా నీ జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం. ఇట్లాంటివన్నీ కూడా సమస్యలు. అందులో ఈ చంద్రుడి వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా ప్రమాదకరమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు బాగా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అందులో ఈ సంవత్సరం అంతా కూడా ఏ నెలకా నెల మీ జాతక రీత్యా ఏం జరుగుతుంది, ఏ దేవుణ్ణి పూజించాలి, ఎట్లా పూజిస్తే మంచిది,
మరి ఇప్పుడు మనకు కూడా చైత్రమాసం నుంచి మరి పుష్యమాసం వరకు, మాఘమాసం వరకు, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, 11 నెలల వరకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క దేవుణ్ణి పూజించేటువంటి విధానాలు మన హిందూ ధర్మంలో చెప్పున్నాయి. వాటన్నిటి నుంచి మనం బయటపడాలి అంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ జాతకం కాకుండా మీ గ్రహరీత్యా, మీ లగ్న రీత్యా, మీ గోచార రీత్యా ఏ గ్రహాన్ని పూజ చేయాలి, ఏ దేవుడిని పూజ చేయాలి, ఏ దేవుడిని పూజిస్తే మీరు బయటపడతారు, ఇవన్నీ కూడా మా నుంచి చెప్పటం జరుగుతుంది. అట్లా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే అన్ని వివరాలు చెప్పటం, అవసరమైతే దానికి రెమెడీ చేయించడం కూడా జరుగుతుంది. స్వస్తి.